హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపింది. రైతులందరి ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా 3,000 కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో కూడా విడుదల చేసేందుకు సిద్ధమైంది. మొదటగా ఈ రైతులకు ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రతి రైతు కూడా ఈ డబ్బులు పొందాలంటే వెంటనే ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో కూడా నేరుగా డబ్బులు జమ అవుతానైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు వెల్లడించింది. జీవో అనేది కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ఈ పథకాన్ని అయితే విడుదల చేసింది. ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇలా చేస్తేనే రైతులందరి ఖాతాలలో కూడా డబ్బులు జమ అవుతానైతే తెలిపింది. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి. ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున ఎటువంటి పథకాలు అయితే ప్రతి రైతు పొందుతున్నారో ఆ రైతులను మాత్రమే ఈ పథకంలో అర్హులుగా ప్రకటించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది. ఇక నిర్లక్ష్యం అనేది కూడా చేయకుండా ప్రతి రైతు కూడా పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈకేవైసీ చేయించుకోవాలి. అలాగే కొత్తగా అప్లై చేసుకునే వారైతే మీ యొక్క పట్టాదారు పాస్బుక్, అలాగే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకుని బ్యాంకు ఖాతాని కూడా తీసుకెళ్తే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలు కానీ లేదా మీ యొక్క మీ సేవా కేంద్రాలను సంప్రదించినట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.